ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ కొక్కిలిగడ్డ శిరీష. ఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేస్తున్న బాధిత మహిళ బంధువులు. ఆళ్లవారిపాలెంలో అలజడి. వివాహిత మహిళపై వైసీపీ నాయకుడు దాడి. చీరను మెడకు బిగించి హత్యాయత్నం. హాస్పిటల్కు వెళ్లకుండా అడ్డుకున్న వైనం. కేసు పెడితే అంతు చూస్తానని హెచ్చరిక. ఆళ్లవారిపాలెంలో వైసీపీ నాయకుడు అలజడి సృష్టించాడు. నిద్రిస్తున్న వివాహిత మహిళపై విచక్షణారహితంగా దాడి చేసి చీరను మెడకు బిగించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు సేకరించిన వివరాలు. బాధితురాలి కథనం మేరకు చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెం గ్రామ పంచాయతీ బాప్టిస్ట్ పాలెంలో ఈ నెల 6వ తేదీన జరిగిన చిన్న ఫంక్షన్లో కొక్కిలిగడ్డ శిరీష, గాలిమోటు హైమా మధ్య వివాదం జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన మహిళలు ఒకరికి ఒకరు తిట్టుకున్నారు. అయితే హైమా భర్త వైసీపీ నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న గాలిమోటు రాజశేఖర్ దురుసుగా ప్రవర్తించి కొక్కిలిగడ్డ శిరీష ఇంటిపైకి వెళ్లి, నా కుటుంబ సభ్యులతోనే గొడవ పడతారా, మీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. చుట్టుప్రక్కల వారు సర్ది చెప్పడంతో గొడవ అప్పటితో సర్దుమణిగింది. శిరీషపై కక్ష పెంచుకున్న గాలిమోటు రాజశేఖర్ ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున 5 గంటల సమయంలో భర్త నాగరాజు బయటకు వెళ్లడంతో నిద్రిస్తున్న శిరీష వద్దకు వెళ్లి విచక్షణారహితంగా దాడి చేశాడు. నా కుటుంబ సభ్యుల జోలికి వస్తావా, నీ అంతు చూస్తానంటూ విచక్షణ కోల్పోయి కొట్టి చీరను శిరీష మెడకు బిగించి ఉరిలాగాడు. శిరీష స్పృహ కోల్పోతూ ఉండగా నిద్రిస్తున్న పిల్లలు లేచి అరవడంతో చుట్టుప్రక్కల వారు రావడంతో రాజశేఖర్ పారిపోయాడు. అపస్మారక స్థితిలో చేరుకున్న శిరీషను ఆటోలో వైద్యశాలకు తరలిస్తూ ఉండగా రెచ్చిపోయిన రాజశేఖర్ ఆటోను అడ్డగించి నడి రోడ్డుపై వీరంగం సృష్టించి చంపేస్తానని భయభ్రాంతులకు గురి చేశాడని తెలిపారు. రాజశేఖర్ నుంచి తప్పించుకుని గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుని దగ్గరకు వెళితే అక్కడ కాదు, మరో చోటికి వెళ్లాలని సూచించాడని చెప్పారు. దీంతో రేపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న డాక్టర్ ఈవూరు గణేష్ హాస్పిటల్కు తీసుకువెళ్లడం జరిగిందన్నారు. 3 లక్షల రూపాయలు ఇస్తేనే వైద్యం. అపస్మారక స్థితిలో ప్రాణాలతో పోరాడుతున్న కొక్కిలిగడ్డ శిరీషకు డాక్టర్ గణేష్ వైద్యశాలలో చేదు అనుభవం ఎదురయ్యింది. నిందితుడు డాక్టర్ గణేష్కు అనుచరుడుగా ఉండడంతో వైద్య సాయం అందించకుండా ఇబ్బందులకు గురి చేశారని బాధిత బంధువులు ఆరోపించారు. హాస్పిటల్కు వెళ్లిన వెంటనే 15,000 రూపాయలు తీసుకున్నారని చెప్పారు. మెరుగైన వైద్య సాయం అందించాలంటే మరో 3 లక్షల రూపాయలు టేబుల్పై పెట్టాలని డిమాండ్ చేశారని ఆరోపించారు. వైద్య ఖర్చులు భరించలేమని 108కి ఫోన్ చేసి రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించాలని వేడుకున్నారు. అయితే డాక్టర్ గణేష్ వైద్యశాల సిబ్బంది ఎక్కడికి వెళ్లటానికి వీలు లేదు, వెళ్లాలంటే 3 లక్షలు కట్టాల్సిందే అంటూ హుకుం జారీ చేశారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితురాలి బంధువులు పెద్ద ఎత్తున వైద్యశాలకు చేరుకోవడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి పంపించి వేశారని తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలలోనూ ఇబ్బందులు. ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితులు ఆరోపించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శిరీషకు హాస్పిటల్లో అడ్మిషన్ చేసేందుకు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయని వాపోయారు. డ్యూటీలో ఉన్న సిబ్బంది తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండంటూ హెచ్చరించినట్లు తెలిపారు. అతనితో ఎప్పటికైనా ప్రమాదమే. వాళ్ళ శరీరం తీసుకోవాలి, వైసీపీ తరఫున వాళ్ళ డబ్బు ఉంది, దానం ఉంది, పార్టీ తరఫున వాడికి అతి ఉండవాళ్ళు ఏమి లేని వాళ్ళండి. అతని దగ్గరికి అతను పనికి వెళ్ళే మనిషిని లేబర్ వాళ్ళు మీరు పని చేసుకుంటే పనికి కానీ ఎంత గొడవ చేసి చిన్నపిల్లలండి, చిన్నపిల్లలు గొంతంతా చూడండి ఎడ చేయిందో, మీరే చెయ్యాలి ఏదన్నా అనే దగ్గర వెళ్ళాము. మేము చూపించుకోలేము, మా దగ్గర డబ్బుల్లో మేము వెళ్ళిపోతామని అన్నాము. వెళ్ళిపోతామంటే మీ వల్ల కాదు, గణేష్ డాక్టర్ గారు వైసీపీ తరఫున, ఈ రాజశేఖర్ వైసీపీ తరఫున ఉన్నారు కాబట్టి మేము పంపించము, 3 లక్షలు కడితేనే మిమ్మల్ని బయటికి పంపిస్తాం, లేకపోతే పంపించమని వాదన జరిగిందండి. కాసేపు వాదన జరిగి గొడవలు అయినాక ఎప్పుడుకో డాక్టర్ గారు వచ్చినాక ఇక చేస్తున్నారు మీరు వైసీపీ తరఫున, మరి మాకు చేసేవాడు లేదని మేము వాళ్ళని అయ్యాలని అడుగుతున్నాం, లేదా మాకు చిక్కులేని వాళ్ళని వాళ్ళు చేస్తామని ఇక డాక్టర్ గారు వచ్చి గోలొద్దు వెళ్ళిపోతాం. మరి అది జరిగిందండి. ఫస్ట్ 15,000 తీసుకున్నారు, తర్వాత 3 లక్షలు కట్టమన్నారు.